బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎంఈఓ వి హనుమ బరితెగింపు కలకలం రేపుతోంది. మందేసి మద్యం మత్తులో ఓ ఉపాధ్యాయ సంఘ నేతతో ఫోన్ లో మాట్లాడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. తాను ఒక మండల విద్యాశాఖ అధికారిని విషయాన్ని మరిచి మద్యం మత్తులో ఉపాధ్యాయ సంఘ నేతతో దారుణ పదజాలంతో మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఉపాధ్యాయులంతా కలిసి తాడేపల్లిగూడెం కవర్తి భవనంలో ప్రెస్ మీట్ పెట్టి ఎంఈఓ తీరును ఎండగట్టారు. హనుమ నోటి దురుసు దుందుడుకుతనంపై ఉపాధ్యాయులు, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగుల దగ్గర నుంచి గతంలోనూ పలు విమర్శలు వచ్చాయి. అలాగే ఆయనపై 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు పాస్ చేయిస్తానని, వారి వద్ద డబ్బులు వసూలు చేశారని, అలాగే మాస్ కాపయింగ్ సహకరించారనే తదితర విషయాలపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని జోరుగా ప్రచారం కూడా సాగింది. తాజాగా ఇప్పుడు ఉపాధ్యాయ సంఘ నేత ఉదయ్ కుమార్ కు ఎంఈఓ హనుమ మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. తాడేపల్లిగూడెం ఎంఈఓ హనుమ ఉపాధ్యాయులకు సరైన గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఉపాధ్యాయ యూనియన్ సంఘ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. తనకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి పరుష పదజాలంతో దూషించడమే కాకుండా బెదిరించారని వాయిస్ కాల్ రికార్డుతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ అనే ఉపాధ్యాయ సంఘ నేత తనతో పాటు పలువురు ఉపాధ్యాయుల బదిలీలు తదితర విషయాలపై లంచాలు వసూలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన నేతలు బోధనేతర వ్యవస్థలో టీచర్లు పనిచేయొద్దంటూ విద్యాశాఖ కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నా టీచర్లతో ఆఫీస్ వర్క్ చేయించడంపై తాను ప్రశ్నించినందుకే తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపిస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఉదయ్ కుమార్ మీడియా ముందు విడివిడిగా సమావేశం ఏర్పాటు చేసిన ఇరు వర్గాలు గతంలోనూ ఎంఈఓ హనుమపై పలు అవినీతి ఆరోపణలు ఉన్న పై అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు హనుమ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు ఎంయూపై ఎటువంటి చర్యలు తీసుకోవడంపై ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘ నేతలు తక్షణమే ఎంయూపై చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ను, విద్యాశాఖ కమిషనర్ను కలుస్తామంటూ మీడియాకి తెలిపిన ఉపాధ్యాయ సంఘ నేతలు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చిన ఎంఈఓ హనుమ గత 25 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలోనే తాను పని చేస్తున్నా అంటూ స్వయంగా ప్రకటించిన ఎంఈఓ హనుమ ఒకే శాఖలో ఒకే మండలంలో 25 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ లేకుండా ఎలా పనిచేస్తున్నారనేది ప్రశ్నార్థంగా మారిన వైనం. తాను ఎప్పుడు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టలేదని, ఏ అవినీతికి పాల్పడలేదని చెబుతుండటం గమనార్హం. గత ఫిబ్రవరి నుండి తనపై ఉపాధ్యాయ సంఘ నేత ఉదయ్ కుమార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్న హనుమ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఉపాధ్యాయులకు మద్యం సేవించి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారని ఉపాధ్యాయ సంఘ నేతలు ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసులు తమ ఇద్దరి సంభాషణను కాల్ రికార్డ్ చేసి పోలీసులతో పాటుగా మీడియాకు పంపించిన ఉపాధ్యాయుడు ఉదయ్ కుమార్ ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించారో వేచి చూడాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. హలో హలో వినపడుతుందా? వినపడుతుందండి, చెప్పండి. ఇప్పుడు సరైన పులి తేలంతవరకు ప్రతి ఒక్కళ్ళు పులియే. సరైన వాళ్ళు తగిలితే ఆ పులి ఎక్కడ తెలుస్తుంది. బట్ ఢీ కొట్టిన అంటావు కదా, ఢీ కొట్టు నాతో. ఏమండే ఎంఈఓ నువ్వు లేకపోతే నా గొడ్లు కాసుకున్నాడా? నాకు ఫోన్ చేసి చెప్పవా అంటావేంటి? అవును కదా, నువ్వు రికార్డ్ చేస్తావు కదా, నాకు రికార్డ్ చేస్తావు కదా. నువ్వు ఎవడ నాకు పీకడానికి, ఎవడ నువ్వు నాకు పీకడానికి నువ్వు రికార్డ్ చేస్తావు కదా. రికార్డ్ నీకు ఉంటాయి కదా, నీకు ఒక రికార్డు ఉంటాయి కదా, రికార్డే అవుద్ది కదా. నాకు ఎవడరా నువ్వు? ఏంటది? నువ్వు ఎవర్రా? నువ్వెవడు ఏంటి? ఏం మాట్లాడుతున్నావా? నువ్వు ఎంఈఓనా లేదేంటి? ఎవడరా? నువ్వు ఎవడరా నాకు? నేను ఎంఈఓనా కాదా పక్క పెట్టి నువ్వు ఎవడరా నాకు? నాకు ఫోన్ చేసి నువ్వెవడరా అంటావేంటి? అవును, నీకే ఫోన్ చేశాను. నువ్వు ఎవరు మిస్టర్ కాల్ ఉంది కాబట్టి ఫోన్ చేశాను రా ఏంటి? నువ్వు మిస్టర్ కాల్ నువ్వు ఎవడో నాకు తెలియదు.
తెలియనప్పుడు నీకేంటి మాట్లాడేది? నువ్వు ఎవడో నాకు తెలియనప్పుడు రా అన్నపోతే బాంబుడితే అన్నమాంటావా, లేకపోతే ఏమంటావు ఏమంటావు? ఎవడమాట ఎవడో నువ్వు? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? నాకు అర్థమవుతుంది. నీకేమైనా అర్థమవుతుందా? అర్థమైతే నువ్వు ఎవడో నాకు చెప్పరా. నేను చెప్పాను, ఇందాకే చెప్పానుగా, వేదాల ఉదయ్ కుమార్ అని. గిల్లా ఉదయ్ కుమార్ ఎవడరా ఎవడు? గిల్లా ఉదయ్ కుమార్ ఎవడు? వేదాల ఉదయ్ కుమార్ అని టీచర్. ఓకే, అయితే అవి వచ్చేసి ఆ నైట్ 11:40-44 మధ్యలో నేను మా జిల్లా సెక్రటరీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంఏ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా ఫోన్ చేస్తున్నారని చెప్పి నేను ఈ ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ ఎత్తుకుంటే, ఎవరో నువ్వు అని చెప్పి ఎరా అని అసభ్యంగా మాట్లాడటం జరిగింది. మాట్లాడినా కానీ నేను పలాని వేదాల ఉదయ్ కుమార్, నేను వేదాల ఉదయ్ కుమార్ అంటే ఎవరు నువ్వు, వేదాల వెంకట అంటే ఎవడో నువ్వు అని చెప్పి దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎస్టీయు జిల్లా కార్యదర్శిని వేదాల ఉదయ్ కుమార్ నువ్వా అని చెప్పి పెట్టివేయడం జరిగింది. పెట్టివేసిన 30 సెకండ్స్లో మళ్ళీ చేసి ఫోను, ఎవడోరా నువ్వు, నా కొడక, నీ అమ్మ అని చెప్పి పశుజాలంతో అతను తాగేసి ఆ యొక్క తాగిన మైకులో ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితిలో నువ్వు తాగేసి ఉన్నావు, అది మాట్లాడటం మంచి పద్ధతి కాదనంటే, తాగనరా నువ్వు కూడా తాగేవరా అని చెప్పి నన్ను ఆ ఫోన్లో మాట్లాడటం మీకు మీ అందరికి కూడా కొంతమందికి విదితే. దాని సందర్భంలో నేను తెలంగాణ నుంచి వచ్చాను, నువ్వేం పీక్కుంటావో పీక్కో అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి మరి అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడి పెట్టేసిన పరిస్థితి మీ అందరూ కూడా వినే ఉంటారు. అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. బట్ రాత్రి 10:30 ఆ టైంలో బట్ నాకు మిస్డ్ కాల్ ఉన్నాయి. మరి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నప్పుడు ఏంటి విషయం కనుక్కున్నా అని చెప్పేసి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అతను మాట్లాడిన తర్వాత కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ ఘర్షణ వాతావరణంలో నేను కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించడం అనేది జరిగింది. ఆ విషయానికి అక్కడ ఈ ఆడియోలో కూడాను అతను ఎక్కడ తప్పు ఎక్కడ లేకుండా ఉండే విధంగా అతను రికార్డ్ చేసుకొని ఇప్పటికీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బట్ దీనిపైన నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను కూడాను ఆలోచిస్తున్నాను. ఆ విధంగా నేను ఏ విధంగా పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.